అందరికీ నమస్కారం. నేను చిన్నప్పుడు స్కూల్లో చదివేటప్పుడు మనకి యాన్యువల్ ఎగ్జామ్స్, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇలా పెట్టి మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో అన్ని సబ్జెక్ట్స్ మార్క్స్ వేసి ఆ మార్క్స్లో బాగా మార్క్స్ ఎక్కువ వస్తే ఒక కలర్తో, ఫెయిల్ అయితే రెడ్డింగ్తో ఇలా చేసి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడల్లా నాకు అనిపించేది, నా దగ్గర ఇన్నర్ స్ట్రెంగ్స్ ఆర్ ఇంట్రెస్ట్ ఆర్ టాలెంట్ ఇంకా చాలా ఉన్నాయి కదా, దీని గురించి కూడా ఎవాల్యుయేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజుల్లో అనుకుంటూ ఉండేవాడిని. తర్వాత చాలా మంది ఎప్పుడైనా సార్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని చెప్పి ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ 36 సంవత్సరాల తర్వాత ఈరోజు అంటే జూలై 29 సెంట్రల్ గవర్నమెంట్ ఒక న్యూ పాలసీ తీసుకొని వచ్చింది. అదే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020. అసలు ఈ పాలసీలో వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీస్ తీసుకొని వచ్చారు, దానివల్ల పిల్లలు కానీ స్టూడెంట్స్ కానీ ఎలాంటి బెనిఫిట్ పొందుతున్నారో మీకు ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో. దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎవరైనా ఇప్పుడు వాట్సాప్లో వచ్చే చాలా ఇన్ఫర్మేషన్, ఫేక్ ఇన్ఫర్మేషన్లో అంతా అసలు ఆ ఎడ్యుకేషన్ పాలసీని రాంగ్గా ఫ్రేమ్ చేస్తున్నారు. దాని గురించి మీకు కొద్దిగా అవగాహన కల్పించడానికి నేను ఒకవేళ ఇన్ డీటెయిల్ ఇవ్వలేకపోవచ్చు, కొద్దిగా అవగాహన కల్పిస్తూ ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇట్ టు ద పాలసీ. స్కూలింగ్లో మనకి ఇప్పటిదాకా ఏంటంటే 10th క్లాస్ దాకా చదివిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years అని మన స్టేట్ బోర్డులో ఉంటుంది. లేదా సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ ఇలాంటి వాటిలో తీసుకుంటే 10th గ్రేడ్, దాని తర్వాత +1 +2 అని చెప్పంటారు. ఇప్పుడు 10+2 ఎడ్యుకేషన్ లేదండి. ఇక మీద మనకు వచ్చే ఎడ్యుకేషన్ అంటే 5+3+3+4. సార్ వాట్ ఈస్ దిస్ 5+3+3+4 అంటే ఇక మీద +1 +2 లాంటిది లేకుండా కంప్లీట్ హైయర్ ఎడ్యుకేషన్ వరకు, హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేంత వరకు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఈ 5+3+3+4 మోడల్లో తీసుకొని వచ్చారు. అదేంటో మనం తెలుసుకుందాం. సార్ ఈ 5-3-3-4 ఏంటి ఫస్ట్ తెలుసుకొని దాని గురించి ఒక్కొక్క దాని గురించి ఇండివిజువల్ గా కూడా తెలుసుకుందాం. ఫస్ట్ 5 years ని ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఈ ఫౌండేషన్ కోర్స్ ఏంటంటే మనకి చిన్నప్పుడు స్కూల్స్ లో ఉండేవి ఎల్కేజీ, యూకేజీ అని చెప్పి మేము చదువుకునే రోజుల్లోనే వాళ్ళం. ఇప్పుడు PP1, PP2 అని చెప్పి ప్లే క్లాస్ గురించి ఇలా మాట్లాడుతున్నాం. అందుకే నేను ఇక్కడ మెన్షన్ చేసింది PNC, నర్సరీ క్లాస్, ప్రైమరీ నర్సరీ అనుకోవచ్చు, లేకుంటే తర్వాత నర్సరీ, తర్వాత కిండర్ గార్డెన్, దాని తర్వాత ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్. అంటే ఫస్ట్ 5 years అంటే 3 years నుంచి 8 years కిడ్ లోపల ఉండే వాళ్ళందరినీ ఈ ఫౌండేషన్ స్టేజ్ అంటారు దీన్ని. సో ఫస్ట్ 5 years ఫౌండేషన్ స్టేజ్. దాని తర్వాత 3 years వచ్చి గ్రేడ్ 3, గ్రేడ్ 4, గ్రేడ్ 5 అంటే 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. నెక్స్ట్ ఈ 3 years ఏమనేవాళ్ళంటే ప్రిపరేటరీ. అర్థమైందా? ఫస్ట్ ది ఫౌండేషన్ 5 years, నెక్స్ట్ 3 years ని ప్రిపరేటరీ అనేవాళ్ళు. నెక్స్ట్ 3 years మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ అంటే అది మిడిల్ కాదండి, మిడిల్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటున్నాను. డోంట్ గో విత్ మిడిల్ క్లాస్ అని చెప్పి ఆ పాయింట్ కాదు. సో గ్రేడ్ 6, గ్రేడ్ 7, గ్రేడ్ 8. ఓకే, అంటే క్లాస్ 6, 7th, 8th. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ ఈస్ 4 years. అదేదైతే ఉందో దాన్ని హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటారు. హై స్కూల్ స్టాండర్డ్. హై స్కూల్ స్టాండర్డ్ వచ్చేసరికి మళ్ళీ మీకు అక్కడ క్లాస్ 9, 10th, 11th, 12th. దీస్ ఆర్ ద 4 years. ఇది కంప్లీట్ గా 5-4-3-3-4. దీని గురించి మనం ఇన్ డీటెయిల్ గా ఇప్పుడు తెలుసు. సార్ ఫస్ట్ 5 years ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఇది ఏంటి సార్, ఇది ఎలా ఇంపార్టెంట్? ఇది ఎలా ఇంపార్టెంట్ అంటే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అని చెప్పి ECCE ఈ స్టాండర్డ్ లో వాళ్ళు మోడల్ తీసుకొని వచ్చారండి. ఈ ఫౌండేషన్ లో వాళ్ళకి కంప్లీట్ గా థియరిటికల్, ఇది A ఫర్ యాపిల్, B ఫర్ బాల్, ఇలా థియరిటికల్ నాలెడ్జ్, లేకుంటే వాళ్ళకి ఇది నేర్పించాలి, ఇది సిలబస్ అని కాకుండా ప్లే ఆర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అవ్వచ్చు, ప్లే ఆర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళ ఫౌండేషన్ స్టాండర్డ్ చాలా చాలా బాగుండాలని చెప్పి, ఎందుకంటే 6 years నుంచి పిల్లలు కొత్తగా నేర్చుకుంటూ వాళ్ళ ఇంటెలిజెన్స్ పెంచుకుంటూ ఉంటారు. ఆ ఏజ్ లో వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటారని చెప్పి ఈ డెసిషన్ తీసుకున్నారు. సో ఫస్ట్ ఏంటంటే ఫౌండేషన్ స్టేజ్ లో వాళ్ళకి ఇక మీదటి నుంచి ప్లే ఆర్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ఆర్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ మాత్రమే ఉంటుంది. సో నో థియరిటికల్ నాలెడ్జ్, ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ మీద మాత్రమే ఫోకస్ చేయకుండా మిగతా ఆస్పెక్ట్స్ ను కూడా కవర్ చేయడానికి ఇది తీసుకొని వచ్చారు. సెకండ్, ఈ 5 years ఏదైతే ఉందో ఇప్పుడు గవర్నమెంట్ తీసుకొని వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి ఇన్ హోమ్ లాంగ్వేజ్ ఆర్ మదర్ లాంగ్వేజ్ ఆర్ రీజనల్ లాంగ్వేజ్ లో మాత్రమే ఉండాలని చెప్పి వాళ్ళు తీసుకొని వచ్చారు. దీని మీద మళ్ళీ కాంట్రవర్సీస్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ నేను ఇప్పుడు మాట్లాడలేదు, జస్ట్ నేను పాలసీ గురించి మాత్రమే చెప్తున్నాను. ఓకే, అది మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ మీడియం ఆఫ్ టీచింగ్ షుడ్ బి ఇన్ రీజనల్ ఆర్ మదర్ లాంగ్వేజ్, దాని గురించి చెప్పారు. అండ్ దిస్ ఈస్ ఫస్ట్ 5 years ఫౌండేషన్ కోర్స్. వీళ్ళని ఫౌండేషన్ లోనే చాలా స్ట్రాంగ్ గా చేసి వాళ్ళ ప్రాక్టికల్ స్కిల్స్ ఆర్ ఓవరాల్ డెవలప్మెంట్ కి ఇది ఫౌండేషన్ లాగా ఉండాలని చెప్పి 5 years. నెక్స్ట్ 3 years ప్రిపరేటరీ. ఇక్కడ వాళ్ళు క్లాస్ 3 ఆర్ ఎల్స్ గ్రేడ్ 3 లోకి రాగానే అప్పుడేం చేస్తారంటే ఆర్ట్స్ కానీ, సైన్స్ కానీ, హ్యుమానిటీస్ కానీ, మ్యాథ్స్, ఆల్ ద సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అప్పుడు వాళ్ళకి పరిచయం చేస్తారు.
ప్లస్ పరిచయం చేయడంతో పాటు ఇది ఏదో వన్ మ్యాన్ టీచింగ్ షో లాగా ఉండకుండా ఇంటరాక్టివ్ డిస్కషన్ ఆర్ ఇంటరాక్టివ్ లెర్నింగ్ స్టైల్లో ఉండాలని చెప్పి వాళ్ళు ఆ సిలబస్ ని అలాగే డిజైన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రూల్స్ ఆర్ రెగ్యులేషన్స్ కూడా అలాగే తీసుకొస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇక మీద మనకి మ్యాథ్స్ ఇదంతా వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంట్రొడక్షన్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఇంతకు ముందు అంతా మనకి ఫస్ట్ క్లాస్ లోనే చాలా వరకు సబ్జెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే థర్డ్ గ్రేడ్ లో వాళ్ళు ఆర్ట్స్ కానీ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ని వాళ్ళు డిజైన్ చేసి ఈ పిల్లలకి అక్కడ స్టార్టింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రిపరేటరీ ఈ 3 years ని చాలా 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 ఇంపార్టెంట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి సబ్జెక్ట్స్ నేర్పిస్తూనే సబ్జెక్ట్స్ తో పాటు ఏదో ఒక స్కిల్లో వాళ్ళని మాస్టరీ చేయాలి, ఏదో ఒక స్కిల్ వాళ్ళకి నేర్పించాలని చెప్పి ఇక్కడ అంటే వాళ్ళు క్లాస్ 6th గ్రేడ్కి వచ్చేసరికి వాళ్ళు ఆ రోజు నుంచి కంప్లీట్ గా ఎడ్యుకేషన్ తో పాటు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవచ్చు. ఏదో కంప్యూటర్ కోడింగ్ అవ్వచ్చు, యాప్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదా బేసిక్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళు నేర్చుకోవచ్చు. దానికి కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక ఎక్స్ట్రాడినరీ పాలసీ కూడా తీసుకొని వచ్చారు. ఈ ఏజ్ లోని 6th గ్రేడ్ నుంచి నెక్స్ట్ కమింగ్ 3 years లో వాళ్ళు ప్రాజెక్ట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కూడా చేసే అవకాశం. అంటే 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ అని చెప్పి ఒక పాలసీ తీసుకొస్తున్నారు. 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ అంటే ఇయర్ లాంగ్ లో ఒక 10 days కంప్లీట్ గా వాళ్ళ ప్రాక్టికల్ లెర్నింగ్ ఆర్ ఎల్స్ స్కిల్ బేస్డ్ లెర్నింగ్ మీద వాళ్ళ ఫోకస్ ఉండాలి. పిల్లలకు ఆ ఏజ్ లో స్కిల్స్ కూడా నేర్పించాలి అనే ఇంటెన్షన్ తో 6th grade నుంచే స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. అండ్ 10 days బ్యాగ్లెస్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది కూడా చాలా మంచి ఐడియా. అండ్ 4 years వెరీ 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 క్రూషియల్ థింగ్. ఇక్కడ దీన్ని హై స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. ఇక్కడ ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ క్లాస్ 9th నుంచి క్లాస్ 12th వరకు ఉంటుంది. దీంట్లో ఈ కాన్సెప్ట్ ఏమన్నాడంటే మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ మల్టీ డిసిప్లినరీ స్ట్రాటజీస్. అంటే ఇంతకుముందు ఏంటంటే మనకి ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా సబ్జెక్ట్స్ ఉండేవి. అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి కో కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకునేదానికి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకునేదానికి ఎక్కడ స్కోప్ ఉండేది కాదు. మనకి బాగా తెలుసు. అందులో ఈ తెలుగు స్టేట్స్ లో మనం చూస్తున్నాం కంప్లీట్ గా ఆ +1 +2 వచ్చేసరికి ఇంటర్మీడియట్ కాలేజ్ లో కంప్లీట్ గా మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అలా ఉండేదని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమైందంటే వీళ్ళు తీసుకున్న డెసిషన్ లో 9th grade లోనే వాళ్ళు సబ్జెక్ట్ తో పాటు ఏదైనా ఆప్షనల్ గా వాళ్ళకి కావాల్సిన విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయికి మ్యాథ్స్ తో పాటు గిటార్ నేర్చుకోవాలంటే గిటార్ ని నేర్చుకునే ఆర్ఎల్స్ మ్యూజిక్ ని నేర్చుకునే ఆప్షన్ కూడా దాంట్లో కెరియర్ లో అంటే సిలబస్ లోనే వాళ్ళకి అది ఉంటుంది. గాట్ మై పాయింట్? సిలబస్ లోని. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ తో పాటు క్రికెట్ ని కూడా వాళ్ళకి ఒక సబ్జెక్ట్ లాగా ఇంక్లూడ్ చేసే విధంగా మల్టీ డిసిప్లినరీ సెలక్షన్ అనేది స్టూడెంట్స్ కి ఆప్షన్ గా ఇచ్చారు. సో ఇక్కడ మంచి గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అవ్వచ్చు, స్టూడెంట్ చాయిస్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఏంటంటే ఇంతకు ముందు రోజుల్లో క్రికెట్ ఆడాలంటే ఎక్కడ చదువు మళ్ళీ గ్రేడ్స్ పడిపోతాయని చెప్పి భయంతో ఉండి ఆ క్రికెట్ ని లేకుంటే వాళ్ళకుండే ఇంట్రెస్ట్ ని చాలా మంది తగ్గించుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేశారంటే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏదైతే ఉందో, సారీ ఐ షుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ అ ప్రోగ్రెస్ రిపోర్ట్, 360-degree హోలిస్టిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. సో ఈ రోజు నుంచి మీరు నిజంగా సబ్జెక్ట్ తో పాటు మీ ఇంట్రెస్ట్ ని, మీ స్కిల్ ని డెవలప్ చేసుకునే ఆప్షన్ మీకు గ్రేడ్ 9th నుంచి కూడా ఉంటుంది. సో ఇది చాలా 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 మంచి ఆప్షన్. అప్పుడే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీస్ ఎందుకు తీసుకొని వచ్చారంటే వెరీ సింపుల్. స్కూల్ ఎడ్యుకేషన్ అయి బయటకు వచ్చే లోపల ఒక్క స్కిల్ అయినా వాళ్ళ దగ్గర ఉండాలి, ఒక్క స్కిల్ అయినా వాళ్ళు మాస్టర్ అయ్యి ఉండాలని చెప్పి ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 స్టాండర్డ్ అండి. దాంతోపాటు 18 years ప్రతి ఒక్కరు ఎడ్యుకేషన్ చెయ్యాలి కంప్లీట్ గా. ప్రతి స్టూడెంట్, ప్రతి చైల్డ్ ఎడ్యుకేషన్ అతని బ్యాక్ ఎండ్ ఒక అసెట్ లాగా ఉండాలని చెప్పి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చారు. రియల్లీ అప్రిషియేట్ దిస్. ఒక మంచి ఐడియా. ఎందుకంటే స్కిల్ నేర్చుకోవాలంటే చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు చాలా జెలస్ గా ఉంది. మేము చిన్నప్పుడు ఇలాంటి కాన్సెప్ట్స్ మాకెందుకు లేవు అని చెప్పి నిజంగా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నిజంగా జెలస్ ఫీల్ అయ్యే పాయింట్ ఏంటంటే స్కూల్లో స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారంటే దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. సో ఈ 4 years వాళ్ళకి సబ్జెక్ట్ ఎంచుకునే ఆప్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కో కరికులర్ యాక్టివిటీస్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆర్ వొకేషనల్ కోర్సెస్ కూడా ఇప్పుడు మీరు తీసుకోవచ్చు. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఫస్ట్ది మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాన్సెప్ట్.
సార్ వాట్ యూ మీన్ బై మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అంటే, ఇంతకు ముందు రోజుల్లో చాలా మంది మీరు వింటారు డిగ్రీ డ్రాప్ అవుట్స్, ఇంజనీరింగ్ డ్రాప్ అవుట్స్ ఇలా చెప్పి వింటూ ఉంటారు. అది కొంతమంది చదవలేక, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యాక ఈ కోర్స్ నాకు నచ్చట్లేదు, మేబీ ఎడ్యుకేషన్ నాకు నేను సూట్ అవ్వనేమో అని చెప్పి ఇంజనీరింగ్ డ్రాప్ అయి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు 1 or 2 years చదివింది అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే 4 years కంప్లీట్ చేస్తే కానీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ రాదు, ఆర్ ఎల్స్ 3 years డిగ్రీ చేస్తే కానీ రాదు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు, దాని గురించి కూడా మీకు పరిచయం చేస్తాను. సెకండ్ది క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్. క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ సార్, మామూలుగా బ్యాంక్ అకౌంట్ తెలుసు మనకి. క్రెడిట్ బ్యాంక్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ మీరు ఎగ్జామ్స్ రాశారనుకోండి, గ్రాడ్యుయేషన్ లో, అది డిగ్రీ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఏదైనా కోర్సు ఫస్ట్ ఇయర్ లో ఎగ్జామ్స్ రాశాక మీకు కొన్ని క్రెడిట్స్ వస్తాయి. అది మీ బ్యాంక్ అకౌంట్ లాగా మీ అకాడమిక్స్ దాంట్లో ఉంటుంది. తర్వాత మీరు ఒకవేళ ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చాక మీరు సెకండ్ ఇయర్ నుంచి డైరెక్ట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది మీకు యాడ్ అవుతుంది. ఈ క్రెడిట్స్ ఇప్పటిదాకా మనకి మార్క్స్ అంటాం కదా, హైయర్ ఎడ్యుకేషన్ లో మనం క్రెడిట్స్ అంటాం. ఈ క్రెడిట్స్ మనకి యాడ్ అయ్యి మనం నెక్స్ట్ లెవెల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయొచ్చు. దీన్ని క్రెడిట్ బ్యాక్ సిస్టమ్ అంటాం. అంటే మీరు ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలనుకున్నా కూడా మీ క్రెడిట్స్ అలాగే ఉంటాయి. ఒక 2-3 years కానీ 1 year కానీ యాజ్ పర్ దేర్ నార్మ్స్ అవి తీసుకొని మీరు వెనక్కి వచ్చాక ఎక్కడైతే మీరు బ్రేక్ తీసుకున్నారో అక్కడి నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఈ క్రెడిట్స్ అని ఆటోమేటిక్ గా దానికి యాడ్ అవుతాయి. ఇంతకుముందు అక్రిడేషన్ ఇవ్వాలంటే అఫిలియేటెడ్ కాలేజెస్ వీటన్నిటికీ యూజీసీ, ఏఐసిటి అని డిఫరెంట్ అంబ్రెల్లాస్ ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని కలిపి ఒకే ఒక్క ఆర్గనైజేషన్, దట్ ఈస్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి HEI, వాళ్ళ ద్వారానే అన్ని కాలేజెస్ కి అన్ని, అంటే ఏ కాలేజ్ ఎవరు ఎస్టాబ్లిష్ చేయాలన్నా వాళ్ళ నామ్స్ ఒకే ఒక అంబ్రాలలో ఆ నామ్స్ మాత్రం అందరు ఫాలో అవ్వాలి. అలా HEI సిస్టమ్ ద్వారా ఈరోజు కాలేజెస్ కానీ లేకుంటే ఇన్స్టిట్యూట్స్ కి అక్రిడేషన్ అంతా వాళ్ళ నామ్స్ ప్రకారమే ముందుకెళ్తుంది. దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో హైయర్ ఎడ్యుకేషన్ నెక్స్ట్ కంటిన్యూషన్. ఇందాక మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కాన్సెప్ట్ మనం చెప్పాం. దాంట్లో ఏంటంటే, ఇంతకుముందు ఏదైనా గ్రాడ్యుయేషన్ 3 years or 4 years బేస్డ్ ఆన్ ద కోర్స్, 3 years కానీ 4 years ఉండేది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కనుక చదివి మధ్యలో ఎక్కడైనా బ్రేక్ తీసుకుంటే మనకి ఎటువంటి సర్టిఫికేట్స్ వచ్చేవి కాదు. అంటిల్ అన్లెస్ మనం కోర్స్ కంప్లీట్ చేస్తే కానీ మనకు సర్టిఫికేట్స్ వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల మీరు 1 year ఎడ్యుకేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 3 years కోర్సులో మీరు జాయిన్ అయ్యి 1 year తర్వాత మీరు ఎడ్యుకేషన్ ఆపేస్తే మీకు ఒక జనరల్ సర్టిఫికేట్ ఒకటి వస్తుంది. అర్థమైందా? సెకండ్ ఇయర్ లో కనుక మీరు ఆపేస్తే డిప్లొమా సర్టిఫికేట్ మీకు వస్తుంది. థర్డ్ ఇయర్ ఆర్ ఫోర్త్ ఇయర్ లో మీరు ఆపేస్తే కంప్లీట్ చేస్తే మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ వస్తుంది. సో దట్ ఏంటంటే 1 year మీరు చదివినా మీకు ఏదో ఒక బెనిఫిట్ కలిగించి దానివల్ల మీకు ఉపయోగపడే విధంగా ఆ సర్టిఫికేట్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దట్స్ వన్ మోర్ డిఫరెంట్ కాన్సెప్ట్. సో డ్రాప్ అవుట్స్ అనే వాళ్ళు ఒకవేళ కోర్స్ నచ్చక అటు మాకు ఏది లాభం లేదు, ఒక 2 years స్పెండ్ చేసిన తర్వాత మాకు ఏది లాభం లేదని అనుకోకుండా అక్కడ కూడా వాళ్ళ బెనిఫిట్ పొందడానికి 1 year కి 2 years సర్టిఫికేట్స్ అలా కూడా ఇస్తున్నారు. సెకండ్ది మాస్టర్స్ కోర్స్. ఇక్కడ మీకు ఇంకో చిన్న విషయం చెప్తాను. డిగ్రీ 3 ఏళ్ళు, మాస్టర్స్ 2 ఏళ్ళు, మొత్తం కలిపితే 5 ఏళ్ళు. ఇక నుంచి మాస్టర్స్ కోర్స్ కూడా మొత్తం ఇంటిగ్రేటెడ్ కోర్స్ కింద 5 years మాత్రమే. ఆ 5 years ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ 3 సంవత్సరాలు చదివారు అనుకోండి, నెక్స్ట్ 2 years మీకు మాస్టర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ అంటే గ్రాడ్యుయేషన్ కోర్స్ 4 years ఉండింది అనుకోండి, మాస్టర్ 1 year మాత్రమే, మాస్టర్స్ కోర్స్ 1 year మాత్రమే. ఇక్కడ ఏమవుతుందంటే 3 years మీరు కోర్స్ నేర్చుకుంటారు, 1 year మీరు రీసెర్చ్ చేస్తారు, నెక్స్ట్ 1 year మీరు డైరెక్ట్ గా మాస్టర్స్ లో జాయిన్ అయ్యి 5 years. ఇక నుంచి గ్రాడ్యుయేషన్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ మొత్తం కలిపి 5 years మాత్రమే. దట్ ఈస్ వన్ మోర్ వండర్ఫుల్ పాయింట్ హియర్. ఇంతకు ముందు అంతా ఎలా ఉండేదంటే 4 years ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ 2 years కంపల్సరీ 6 years ఉండేది. ఈసారి అది డిగ్రీ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, మాస్టర్స్ అవ్వచ్చు, మొత్తం కలిపి 5 years కోర్స్ కింద వాళ్ళు తీసుకొచ్చారు. అలాగే ఎంఫిల్ ఇక లేదు, ఎంఫిల్ ఇక తీసేశారు. దాని తర్వాత పిహెచ్డి వచ్చేసరికి పిహెచ్డి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే, ఎవరైతే మాస్టర్స్ కంప్లీట్ చేస్తారో, ఎవరైతే డిగ్రీ ప్లస్ మాస్టర్స్ కానీ లేకుంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ రీసెర్చ్, గ్రాడ్యుయేషన్ ప్లస్ రీసెర్చ్. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్లస్ రీసెర్చ్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ 4 years, రీసెర్చ్ 1 year, మొత్తం కలిపితే 5 years. సో 5 years ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు పిహెచ్డి కంప్లీట్ చేసుకోవచ్చు. పిహెచ్డి కూడా డిఫరెంట్ నామ్స్ తీసుకొచ్చారు, 1 year, 2 years అండ్ నామ్స్ కూడా తీసుకొస్తున్నారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో హైలైట్స్ ఆర్ కీ పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటే, ఫైనల్లీ ఫస్ట్ కీ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. 1 India 1 ఎడ్యుకేషన్ సిస్టమ్. 1 India 1 ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే ఏంటి సార్ అంటే, ఇప్పుడు ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూపీలో మ్యాథ్స్ 7th class స్టూడెంట్ ఒకలాగా నేర్చుకుంటే వేరే స్టేట్ లో ఒకలాగా ఉంటుంది, మళ్ళీ రూరల్ ప్లేస్కి వెళ్ళేసరికి ఎడ్యుకేషన్ అది స్టేట్ బోర్డు, ICSE, CBSE ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉండేవి. కానీ ఇప్పుడు మొత్తం సిలబస్ అంతా నేషనల్ వైడ్ గా ఒకే ఒక సిలబస్, NCERT వాళ్ళు సిలబస్ డిజైన్ చేసి ఆఖరికి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఉండే స్టూడెంట్ ఏదైతే నేర్చుకుంటాడో ఒక రిమోట్ రూరల్ ప్లేస్ లో ఉండే స్టూడెంట్ కూడా అదే నేర్చుకుంటాడు. సో సిలబస్ మొత్తం చాలా కామన్ గా, చాలా కంఫర్టబుల్, ఫ్లెక్సిబుల్ గా వాళ్ళు డిజైన్ చేస్తున్నారు. దట్స్ ద ఫస్ట్ పాయింట్. సో దట్ ఇక నుంచి ఇండియాలో
టాప్ సిటీస్ లో అవ్వచ్చు, రూరల్ ప్లేస్ ఆర్ రిమోట్ ప్లేస్ లో అవ్వచ్చు, అందరికి ఎడ్యుకేషన్ ఒకటే. దట్స్ రియలీ ఫెంటాస్టిక్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఫౌండేషన్ స్టేజ్ ఏదైతే ఉందో అది యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. అంటే స్టార్టింగ్ 5 years మొత్తం వాళ్ళకి యాక్టివిటీస్ తో నేర్పించే విధంగా, అంటే వాళ్ళ అనలిటికల్ స్కిల్స్ అవ్వచ్చు, లేకుంటే థియరిటికల్ కాన్సెప్ట్స్ మాత్రమే కాకుండా ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అది చాలా ముఖ్యంగా నేర్పిస్తున్నారు. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామ్స్. ఇప్పటిదాకా మామూలుగా గ్రేడ్ 6 ఏదైతే ఉందో అది సెమిస్టర్ బేస్డ్ ఎగ్జామ్స్ గా చేస్తున్నారు. తర్వాత అదే గ్రేడ్ 6 నుంచి వాళ్ళకి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, అలాగే వొకేషనల్ కోర్సులు నేర్చుకునే అవకాశం ఉండడం నిజంగా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇంకో కీ పాయింట్ ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ లో, అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అప్పుడు వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ తో పాటు కో కరికులర్ ఆర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో కూడా గ్రేడ్ లో ఇన్వాల్వ్ చేయడం చాలా 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 మంచి కాన్సెప్ట్. అండ్ అలాగే ఇంకొకటి, ఇప్పటిదాకా ఓన్లీ థియరిటికల్ లో మాత్రమే మార్క్స్ వస్తే ఆ పర్సన్ ని మనం అనాలిసిస్ చేస్తున్నాం. కానీ ఇక మీదటి నుంచి 360-degree డెవలప్మెంట్ ఆర్ ఎల్స్ 360-degree హోలిస్టిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దాని ద్వారా అతని ప్రోగ్రెస్ చూడడం నిజంగా చాలా 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 మంచి పాయింట్. అలాగే మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిస్ట్ పాయింట్. కానీ దాంతోపాటు లాస్ట్ అండ్ ఫైనల్ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాం ఆ క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్ కూడా చాలా 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 మంచి కాన్సెప్ట్. దిస్ ఇస్ అబౌట్ న్యూ పాలసీ 2020. ఐ కెన్ ప్రౌడ్లీ షేర్ వన్ థింగ్. నిన్న ఎడ్యుకేషన్ పాలసీ రిలీజ్ చేసినప్పుడు, అదే July 29th ఎడ్యుకేషన్ పాలసీ రిలీజ్ చేసినప్పుడు, అప్పుడు మీడియా ముందు వాళ్ళు మాట్లాడుతూ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ గురించి కానీ 360-degree హోలిస్టిక్ అప్రోచ్ గురించి ఇవన్నీ చెప్తూ ఉంటే ఐ కెన్ ప్రౌడ్లీ షేర్ వన్ థింగ్. సూపర్ స్కూల్లో కూడా దట్ వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ప్యారలల్ స్కూల్. మీరు ఏదైతే ఇవన్నీ చెప్తున్నారో దానికి 10 times, నాట్ ఈవెన్ 1 or 2 times, 10 times మొత్తం 360 degrees ని ప్రతి ఒక్కటి 12 ఎసెన్షియల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి నేర్పిస్తూ సూపర్ స్కూల్లో గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 9th వరకు అనుకున్నాం. నెక్స్ట్ ఇయర్ వీఆర్ గోయింగ్ టు లాంచ్ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12th వరకు కంప్లీట్ గా అసలు ఎటువంటి స్కిల్స్ వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, ప్లస్ సైకలాజికల్ ఆర్ మెంటల్ ఎబిలిటీ అట్ ద సేమ్ టైం ఓవరాల్ గ్రోత్. ఇట్స్ నాట్ అబౌట్ ఫిజికల్ ఆర్ ఎమోషనల్, ఇట్స్ అబౌట్ మెంటల్ గ్రోత్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేము సూపర్ స్కూల్లో ఐఎమ్ సో హ్యాపీ బికాస్ ఇప్పుడు ఏదైతే స్కూల్ ఎడ్యుకేషన్ రెవల్యూషన్ తీసుకురావాలి, వాళ్ళు చేంజ్ తీసుకురావాలనుకున్నారు, దాంట్లో ఒక 10% ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ నేను 100% ఇవ్వడానికి నేను ఈ సూపర్ స్కూల్ స్టార్ట్ చేశాను. That's really amazing. I would like to appreciate the central government for this wonderful initiative. 36 years నుంచి ఏదైతే జనాలందరూ కోల్పోతున్నారో అదొక ఇనిషియేటివ్ తీసుకొని ఒక అడుగు ముందుకేసి తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. సూపర్ స్కూల్ మాత్రం మీకు ఏవైతే స్కిల్స్ అవన్నీ కావాలో అవన్నీ 200 times, నాట్ ఈవెన్ 10 times 20 times కాదు, 200 times ది బెస్ట్ ఇవ్వడానికి ఇప్పుడు ఆ సూపర్ స్కూల్ కాన్సెప్ట్ మొత్తం LSRW, లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఎందుకంటే వీటిల్ని బేస్ చేసుకుని మన 360-degree హోలిస్టిక్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అది ఆల్రెడీ మేము కాన్సెప్ట్స్ కూడా అలాగే డిజైన్ చేసాం. అండ్ అట్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లేటరల్ థింకింగ్, ఆప్టిట్యూడ్, అనలిటికల్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలా చాలా ఎసెన్షియల్ స్కిల్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము కవర్ చేస్తూ 12 ఎసెన్షియల్ స్కిల్స్ చిన్నప్పటి నుంచి బాగా గుర్తుపెట్టుకోండి. ఏదైతే ఫౌండేషన్, ప్రిపరేటరీ, మిడిల్ అని చెప్పారో అవన్నిటి దగ్గర నుంచి ఇవన్నీ నేర్పిస్తే డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ దే విల్ బికమ్ మాస్టర్స్. అందుకే వరల్డ్స్ ఫస్ట్ డిజిటల్ ప్యారలల్ స్కూల్ ఏదైతే మేము సూపర్ స్కూల్ గా వీ కాల్ ఇట్ యాజ్ డిజిటల్ గురుకుల్, అక్కడ అన్ని విద్యలు నేర్పించేలా పంపిస్తారు. ఇక్కడ ఈ సూపర్ స్కూల్ కాన్సెప్ట్ లో కూడా మీకు అన్ని విద్యలు నేర్పించి పంపిస్తారు. ఫర్ మోర్ డీటెయిల్స్ జస్ట్ ట్రై టు విజిట్ superschool.com, superschol.com. అక్కడికి వెళ్ళి మీరు ఒక్కసారి సిలబస్ మొత్తం చూడండి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ గెట్ ద అడ్మిషన్. August 15th నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. August 1st week లో మీకు అసెస్మెంట్ ఫార్మ్స్ పంపిస్తాం. అవన్నీ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ స్టాండర్డ్ ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, అవన్నిటి గురించి అసెస్మెంట్ ఫార్మ్స్ పంపిస్తాం. ఎవ్రీ సండే మీరు స్కూల్తో పాటు ఇవి కూడా చేసుకుంటూ ఓవరాల్గా వాళ్ళ యొక్క థింకింగ్ అవ్వచ్చు, క్యాపబిలిటీ అవ్వచ్చు, కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, అన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ సూపర్ స్కూల్. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏదైతే లేదు అని బాధపడుతున్నా అవన్నీ ఇవ్వడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్గా మేము సూపర్ స్కూల్ డిజైన్ చేసాం. ఇక్కడ మానిటర్ చేయడానికి చాలా మంది సైకాలజిస్ట్ అందరూ ఉన్నారు. డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఇట్స్ యువర్ కిడ్స్ ఫ్యూచర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.